ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ అండ్ ఈట్స్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను టేస్టీ ఉప్మా రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఉప్మా స్పీడ్గా చేసేసుకోవచ్చు, తినడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే నేను కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత చిల్లీ, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న సైజ్ కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్గా యాడ్ చేసుకోవాలి, కొంచెం టమాటా, కొంచెం క్యారెట్, అలా కొంచెం పీనట్స్ అనమాట, పల్లీలు యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు రెడ్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని ఎంచక్క కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే కొంచెం ఫ్రై అయితే చాలా బాగుంటుంది. సో ఉప్మా అనేది టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనకి ఉప్మా చేయాలంటే ఫస్ట్ మనకి క్వాంటిటీ తెలియదు కాబట్టి క్వాంటిటీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక గ్లాస్ ఉప్మాకి మనం 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగినంత. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఉప్మా అనేది ఉడికిపోయింది. మీరు ఇంకా చూసుకొని అవసరం కూడా లేదు, అలా ఉప్మాలో వాటర్ వేసేసుకొని అలా పెట్టేస్తే అదే ఉప్మా ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. అంత హెవీ వర్క్ కూడా చేయనవసరం లేదు, ఎందుకంటే అందుకే నాకు చాలా ఉప్మా ఇష్టం అనమాట. ఈజీగా స్పీడ్గా అవుతుంది. సో మీకు కొంచెం మీ ఫ్యామిలీలో ఎవరికైనా బాగా డ్రెస్సింగ్ చేసి అదిరిపోయేటట్టు అనిపించినప్పుడు ఇలా ఒక చిన్న బౌల్లో ఉప్మా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా వేసి ఇవ్వండి. అసలు పిచ్చెక్కించుకుంటారనమాట, ఇలా తినేస్తారనమాట. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. సో స్టే ట్యూన్, సీ యూ నెక్స్ట్ వీడియోస్.